యాందిరయ్యా యాం చేస్తున్నా. హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిపా ఫుడ్స్. ఈరోజు వీడియోలో పాలకూర పప్పు అలాగే క్యాబేజీతో 65 చేసి చూపిస్తున్నాను. రెండు కాంబినేషన్లు చాలా చాలా బాగుంటాయి. తక్కువ టైంలో చాలా టేస్టీగా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా పప్పు తయారు చేసుకోవటానికి ఒక బౌల్ కందిపప్పుని తీసుకున్నాను. ఈ పప్పు వెయిట్‌లో వచ్చేసి 100 గ్రాములు ఉంటుంది. కుక్కర్‌లో వేసుకుని ఈ పప్పుని బాగా 3 సార్లు కడగాలి. ఈ కందిపప్పు నేను తక్కువ వేసుకుని ఆకుకూరలు ఎక్కువ వేస్తాను పప్పులో. ఎందుకంటే ఆకుకూరలు తినని పిల్లలు పప్పు అనేసరికి ఇష్టంగా తింటారు కాబట్టి నేనిలా పప్పు తక్కువగానే ఏసి ఆకుకూరలవి ఎక్కువేస్తాను. ఇలా 3 సార్లు బాగా కడిగిన తర్వాత, ఇప్పుడు ఈ పప్పులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి. గ్లాసుకి కొంచెం ఎక్కువగా నీళ్లు పోసుకొని, చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. నేనిక్కడ పొట్టు తీసేసి, ఈ ఉల్లిపాయని కడిగి ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4, 5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పాలకూర పప్పులో టమాటా, పాలకూర కలిపి వండకూడదు అనుకుంటారు కదా! కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి అంత మంచిది కాదు. టమాటాలు కూడా వంటల్లో వాడొద్దనే చెప్తారు. ఈ టమాటాల్లో గింజలు తీసేసి పల్పయితే వాడుకోవచ్చు. ఇలా నేను పప్పులో కొంచెం పచ్చిమిర్చిని ఎక్కువగానే వేస్తాను. ఇవి ఘాటు లేని పచ్చిమిర్చి కాబట్టి నేను ఒక 5, 6 కట్ చేసి వేశాను. ఇలా పప్పులో ఉల్లిపాయ వేయటం వల్ల కూడా టేస్ట్ బావుంటుంది. నేనిక్కడ 2 పండు టమాటాల్ని కట్ చేసి వేస్తున్నాను. ఈ పాలకూర, టమాటో 2 కాంబినేషన్ చాలా టేస్ట్ బావుంటుంది పప్పు. పప్పు కుక్కర్‌లో పెట్టేస్తే టైం సేవ్ అవుతుందని నేను ఎక్కువగా ఇలానే చేస్తాను. మీరు కూడా ఇలానే చేస్తారా? విడిగా పప్పు చేయాలంటే ఖచ్చితంగా అరగంట టైం అయితే పడుతుంది. ఇలా కుక్కర్‌లో అయితే మనం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామంటే ఒక్క 10 నిమిషాల్లో పప్పు రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను పాలకూర 3 కట్టలు పెద్ద సైజువే ముందే కట్ చేసి నీళ్ళల్లో ఒక అరగంట పాటు ఉంచేసి ఇలా వడగిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసి ఉంచుకున్నాను. ఆ పాలకూర మొత్తం వేసేసి ఒక గింజ చింతపండుని వేసుకోవాలి. తర్వాత పసుపు పావు స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత ఉప్పు టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. 1.5 స్పూను ఉప్పు వేసుకోండి. అలాగే కారం ఒక ఫుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు ఉడికించుకోవాలి. ఈలోగా మనం క్యాబేజీని కట్ చేసుకుందాం. క్యాబేజీని కట్ చేసుకునే ముందు పైనున్న 2 రేఖల్ని తీసేయండి. అడుగు భాగానున్న గట్టి పార్ట్‌ని కూడా తీసేయాలి. ఇలా తీసిన తర్వాత ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు? 65 చేసుకోవటానికి క్యాబేజీని సన్నగా పొడవుగా తరిగి తీసుకోకూడదండి. ఇలా క్యాబేజీని పెద్ద ముక్కలుగానే కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. 65 అలా కట్ చేస్తేనే టేస్ట్ అనేది బావుంటుంది. క్యాబేజీతో కర్రీ కానీ, పప్పు గానీ ఏది చేసినా గానీ పిల్లలు సరిగ్గా తినరు. అదే క్యాబేజీతో ఇలా 65 చేసి పెట్టారంటే పప్పు కాంబినేషన్‌లో చాలా బావుంటుంది. ఇష్టంగా తింటారు. ఇంట్లో చాలా పనున్నప్పుడు వంట చేయటానికి అస్సలు సమయం ఉండదు కదండీ! అలాంటప్పుడు ఇలా పప్పు కుక్కర్‌లో పెట్టేసి ఇలా 65 గానీ, డీప్ ఫ్రై ఐటెమ్స్ ఏదైనా గానీ చాలా త్వరగా అయిపోతుంది. ఒక అరగంటలో వంట ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ నాకు పప్పు 3, 4 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టీమ్ పోయేంత వరకు పక్కన పెడదాం. ఈలోగా ఈ కట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్‌లో వేసుకోండి. ఇప్పుడు పసుపు పావు స్పూన్ ఏసి, అలాగే ఉప్పు ఒక స్పూన్ వేసుకోండి. కారం 1.5 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు
జీలకర్ర, ధనియాలు కలిపిన పొడి 1 స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక అర స్పూన్ వేసుకోండి. ఇక్కడ సోయా సాసు, చిల్లీ సాసు, టమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ కలిపి అన్నీ ఒక అర స్పూన్ చొప్పున వేసుకోండి. అలాగే అజినోమోటో కూడా ఒక అర స్పూన్ వేసుకొని, ఫుడ్ కలర్ పావు స్పూన్ వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే అజినోమోటో, ఫుడ్ కలరు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ క్యాబేజీలో నీళ్లు పోయనవసరం లేదు. దీనిలో నుండే నీరొస్తుంది. గట్టిగా కలపకుండా ఇలా మామూలుగా చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ కలపండి, సరిపోతుంది. ఇప్పుడు బియ్యపిండి పావు కప్పు వేసుకోండి. ఆ తర్వాత మైదా పిండి ఒక పావు కప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ తక్కువ అయిందనిపిస్తే మైదా పిండి కొంచెం వేసుకోండి. నీళ్ళు అస్సలు పోయకూడదండి. కలిపిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన అస్సలు పెట్టకూడదండి. వెంటనే స్టవ్ వెలిగించుకొని నూనె పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవటానికి కొన్ని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఒక 5, 6 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న క్యాబేజీని ఇలా పకోడీలాగా వేసుకోవాలి. మరీ ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకూడదు. మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. ఇలా హై ఫ్లేమ్‌లోనే మంట నుంచి 3, 4 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత, ఆ తర్వాత గరిటెతో కలుపుకోవాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పకండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్‌లోకి తీసుకోండి. చుక్క నూనె పీల్చకుండా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉన్నాయి. నేను హాఫ్ క్యాబేజీని కట్ చేసి ఈ 65 చేశాను. ఇది నలుగురు మనుషులకి సరిపడా అయింది. ఇలా మిగిలింది కూడా రెండోసారి వేసేసి ఇలా ఫ్రై చేసేసుకోండి. ఈ 65 ఒక 2, 3 రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ 65 పైన వేసేయండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో మెతుక్కోవాల్సిన పని లేదండి. గరిటెతో ఇలా కలిపేస్తే సరిపోతుంది. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి 1 స్పూన్ వేసుకోండి. అలాగే ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసుకోండి. కొంచెం కరివేపాకు అలాగే పావు స్పూను ఇంగువ వేసి ఒకసారి ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఈ తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పుని తాలింపులో వేసేయండి. పప్పు వేసేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోండి. పప్పు కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉందో. ఈ విధంగా ఇలా ఉంటుంది. క్యాటరింగ్ వాళ్ళైతే ఫుడ్ కలరు, టేస్టింగ్ సాల్ట్ ఇవి ఖచ్చితంగా వేస్తారు. మీకు అవసరం లేదనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయండి. ఈ పాలకూర పప్పు, క్యాబేజీ 65 2 కాంబినేషన్‌లు చాలా చాలా బావుంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే హెప్సిబా ఫుడ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మన ఛానల్‌లో నోరూరించే వంటకాలున్నాయి. వాటిని కూడా ఒకసారి చూడండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్.